కాదు, మన కష్టాలను తీర్చి మన కన్నీటి తుడిచి ఆ గది వద్ద హస్త ఎదురుదాలి ఆ మొక్క మనోహర దివ్య మంగళకరమైన ఆరోపం. దక్షిణ బయలుదేరత బయటకు చూపించి జన్మ ధన్యమైన పొంగిపోవడం ప్రతి ఒక్కరు ఆనందంతో పరవశించిపోయిన పరమాత్మ రూపాన్ని మరలా మరలా స్మరించుకుంటూ అంతటి మంగళకరమైన సులభ స్వామి. అలంకారం లేదు, వారానికి ఒక అలంకారం, ఈ వారం అలంకారం, వచ్చే వారం ఉండదు. రకరకాల మూలతోటి, రకరకాల పళ్ళతోటి, రకరకాల పదార్థాలతోటి, రకరకాల ద్రవ్యాలతోటి స్వామి వారికి అలంకారం జరుగుతుంది. ప్రతి వారం కూడా అలంకారం అంతటి మంగళకరమైన స్వరూపం మన స్ఫూర్తిగా చూసినంత మాత్రమే సకల పాపాలు ప్రశ్నలైనటువంటి అంతటి మంగళకరమైన రూపం మహానుభావుది. ఎర్రచదు ఎక్కడ లేని రూపం, ఎర్రచన స్వరూపం. ఎక్కడ చేయని ప్రదర్శనం, ఏడు ప్రదర్శనం, ఎవరు యువత దర్శనం, ఏడు వరాల దర్శనం ఆ శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఈ వాడపల్లిలో ఈ కోవెల్లో మనకిచ్చాడు. ఏ పూర్వ జన్మ పుణ్య ఫలము. ప్రతి ఒక్కరు చక్కగా స్మరించుకోవాలి. మహానుభావుడు స్మరణ మాత్రమే వినపడాలి. ఆలయంలో ఇళ్ళ మన నమ్మాలంటే ఇక్కడ మాత్రం ఆయన స్మరించుకోవాలి, ఆయన సేవలో ధరించాలి. అందరి నోట ఆయన నామైన కూడా అందరిలో ఆయన రూపమే కనపడాలి. ఇక్కడ ఉన్నత చేయలేనా ఆ స్వామి వారు మనల్ని ఇక్కడ ఉంచుకున్నట్టు చేయలేనా.